ఇక గత ప్రభుత్వం మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్లను పక్కదారి పట్టించిందని మంత్రి నారాయణ ఆరోపించారు. నెల్లూరులోని 45వ డివిజన్లో కాలువ పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో డ్రైన్ల పనులన్నీ త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు ఆయన. యాక్చువల్గా నా పొగతాట ఏరియా అనేది యాక్చువల్గా నెల్లూరు సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది. ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు ఎక్కడైతే సిటీ తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిటీ తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మున్సిపల్ శాఖదైతే 3,000 కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టినవి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ 1 by 1 చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. 1 by 1 చేస్తాం. 1 by ఏదైతే 8,500 కోట్లు అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం, దాన్ని టెండర్ పిలిచేసాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే 5,350 కోట్లతో 2019లో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం. దాన్ని కూడా టెండర్ పిలుస్తున్నారు. కానీ కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని